వేల మంది ఈరోజు ఈ హంద్రీనేవో ప్రాజెక్ట్ చూసుకుంటూ వస్తున్నాం. చోళ సముద్రం నుంచి రైతాంగం కూడా ఇదేదో ఆసామాసీ ప్రాజెక్ట్ కాదు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ రాయలసీమకు కృష్ణా జలాలు కావాలని చెప్పి అనేకమైన పోరాటాలు త్యాగాలు కూడా చేశారు. రాజశేఖర్ గారి నాయకత్వంలో 85 నుంచి కూడా 2004 వరకు కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి, రాయలసీమను సస్యశ్యామలు చేయాలి అని చెప్పేసి ఆ రోజు అనేకమైన పోరాటాలు కూడా చేశారు 4 జిల్లాల వారు కూడా. ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాలంటే అత్యల్ప వర్షపాత జిల్లాలు కూడా ఈ రోజు కూడా. అందుకోసమే ఇక్కడ కూడా సస్యశ్యామలు చేయాలంటే కృష్ణా జలాలు శరణమని చెప్పేసి మన పెద్దల త్యాగాల వల్ల అందరూ కూడా ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. చంద్రబాబు నాయుడు దగ్గర కంటే ముందుండేవారు కూడా ఎవరు కానీ ప్రజల యొక్క ఆశలకు మాత్రం సహకారం చేయలేదు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాక 2004లో 2005లో అనేక మార్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేసిన దాన్ని మరొక మారు వేసి ఈ రోజు 2012 నుంచి ఈ 4 జిల్లాలకు హంద్రీని ద్వారా వస్తుందంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి వల్ల. మేమందరం 2012 నుంచి అంటే దాదాపుగా 14 సంవత్సరాలు అయింది. కానీ మరొక మారు 2024లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా గండి కొట్టారో మన అందరికి కూడా ఆశలకు కూడా ఈ రోజు కూడా మనం ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. మేమంతా కూడా ఇంకా వెడల్పు చేయాలని చెప్పి మేము రాయలసీమ వాసులు కోరుకుంటూ ఉంటే ఈరోజు కుదించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటు కూడా 40 టీఎంసీలకు ఆయనే ఫౌండేషన్ వేయడం, 5 టీఎంసీ మరొక మారు కూడా ఆత్మకూరు దగ్గర ఫౌండేషన్ వేయడం, అదే పద్ధతిలో ఈరోజు 3850 కని అలాగే ఈరోజు జీడిపల్లె కింద కూడా దాదాపుగా కూడా 400 కిలోమీటర్లు అంటే దాదాపుగా 370 కిలోమీటర్లు కూడా 1800కు 2000 కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు లైనింగ్ జేబ్ రూపంలో కూడా ఎలా దోపిడీ చేశారో అందరూ ప్రత్యక్షంగా చూశారు. 3850 కోట్ల రూపాయలు కేవలం 100 రోజుల్లోనే కేవలం 100 రోజుల్లోనే దోపిడీ చేసింది ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం. వారికి కావలసిన కాంట్రాక్టర్లు, ఈ కాంట్రాక్టర్లే వారి పార్టీలో కూడా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, వారికి వంతు పలికే వాళ్ళు వారందరికీ కూడా ఇచ్చేసి ఎలా దోపిడీ చేశారో ఇప్పుడే శైలనాథ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మీ కళ్ళ ముందర ఎలా నాశనకంగా కూడా గ్రౌటింగ్ పేరులో ఎలా చేశారో కూడా మీ అందరికి కూడా తెలుసు. లూజ్ సాయిల్ ఉండే సాట ఎలా కూడా చేశారో కూడా ఇంతకంటే కూడా తార్కాణం అనేది కూడా మరొకటి కూడా లేకుండా కూడా. గ్రేటర్ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, అట్లాగే రాయలసీమలో మెజారిటీ ప్రాంతానికి ప్రాణమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని జగన్మోహన్ నాయకత్వాన మీ ప్రభుత్వం చేత పని చేయించడానికి ప్రజా పోరాటాలు సిద్ధమవుతున్నాయి. ఈ రోజే మీకు అర్థమైంటుంది, కేవలం చోళ సముద్రం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడే వేలాది మంది రైతాంగం ఈ రోజున రోడ్డెక్కిన పరిస్థితి. కనుక నేను ఒకటే మాట చెప్పుకుని ఖబర్దార్ అట్లా పదాలు నేను వాడే అవసరం నాకు ఇప్పుడు రాదు. ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం, అనంతపురం జిల్లా రైతుని మీరు మోసం చేయలేరు. అనంతపురం జిల్లా రైతు పేరు చెప్పి మీరు బాగుపడితే ఒప్పుకునేది లేదు. ఆఖరి కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఎంక్వైరీ చేయించాలా, ఆ ఒట్టి మాటల్ని మానేయండి, ఆ గట్టి మూటలేదో మా ప్రాంతాల్లో ఖర్చు పెట్టండి, ఆఖరికి మా రైతు బాగుపడతాడు, ఈ ప్రాంతం బాగుపడి తెలియజేసుకుంటూ మరొకసారి రాయలసీమ గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లకి ఒంగోలు, నెల్లూరు, పాత చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో ఉన్న నీటి అవసరాలను తీర్చేందుకోసం జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ